తాను భౌతికంగా ప్రజల మధ్యలో లేకపోయినా ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు మేము సైతం ఎల్లప్పుడూ ముందుంటామని దుద్దడ గ్రామానికి చెందిన కీర్తిశేషులు నర్రా రాఘవరెడ్డి కూతురు బండి కీర్తి మాధవరెడ్డిలు అన్నారు. ప్రతి సంవత్సరం నర్రా రాఘవరెడ్డి గ్రామానికి తన వంతు సేవలు చేసేవారని ఆయన జ్ఞాపకార్థంగా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మంచినీటి ప్యూరిఫైయర్ అందించినట్లు పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం దుద్దడ గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు సరైన మంచినీటి సౌకర్యాలు లేకపోవడంతో ఏళ్ల తరబడి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ప్రధాన ఉపాధ్యాయురాలు లక్ష్మి ఉపాధ్యాయ బృందం తెలిపారు. ఈ సమస్య పరిష్కారం కోసం గ్రామంలోని పలువురు దాతలను పలుమార్లు కోరినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదని వారు పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థుల మంచినీటి సమస్యను తెలుసుకున్న బండి కీర్తి మాధవరెడ్డి స్వయంగా పాఠశాలను సందర్శించి మంచినీటి ప్యూరిఫైయర్ను అందజేయడంతో ఉపాధ్యాయులు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు. దుద్దడ గ్రామంలో ప్రతి సంవత్సరం తన వంతుగా వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించిన నర్రా రాఘవరెడ్డి హఠాన్మరణం ఆ కుటుంబానికి కాకుండా గ్రామానికి కూడా తీరని లోటని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన జ్ఞాపకాలు చిరస్థాయిగా నిలిచేలా ఆయన కుమార్తె కీర్తి మాధవరెడ్డి గొప్ప దాతృత్వాన్ని చాటారని కొనియాడారు. నర్రా రాఘవరెడ్డి జ్ఞాపకార్థం పేద విద్యార్థులకు మంచినీటి ప్యూరిఫైయర్ను అందజేయడం పట్ల పాఠశాల ఉపాధ్యాయ బృందం విద్యార్థుల తరపున ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ ప్యూరిఫైయర్ అందజేత కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వరిగంటి శాస్త్రి, మండల విద్యాధికారి శ్రీనివాసరెడ్డి పాల్గొని ఉపాధ్యాయ బృందంతో కలిసి దాతను శాలువాతో సన్మానించారు. అనంతరం బండి కీర్తి మాధవరెడ్డి దుద్దడ ప్రాథమిక పాఠశాలకు సైతం తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందజేసినట్లు ఉపాధ్యాయ బృందం వెల్లడించింది. కాగా ఈ సేవా కార్యక్రమాన్ని గ్రామస్తులు విద్యార్థుల తల్లిదండ్రులు అభినందించారు. గవర్నమెంట్ స్కూల్స్ మోటివేషన్ కోసమని మా నాన్నగారి పేరు మీద నర్ర రాఘవరెడ్డి గారి పేరు మీద ఒక వాటర్ ఫిల్టర్ వేయడం జరిగింది. థ్యాంక్ యూ. పాఠశాలలో మన గ్రామ వాస్తవ్యులైనటువంటి రాఘవరెడ్డి గారి కూతురు బండి కీర్తిరెడ్డి మాధవరెడ్డి గారు దంపతులు ఇద్దరు మా పాఠశాలకు అనుకోకుండా వచ్చి స్వచ్ఛందంగా మేము అడగకుండానే మా యొక్క అవసరాలను గుర్తించి మరి ఇక్కడ చదువుతున్నటువంటి విద్యార్థులకు అందరికీ త్రాగేటువంటి నీరు అసౌకర్యంగా ఉంది. మరి మాకు ఈ గ్రామంలో చాలామందికి మేము ఇవ్వాలి అనేటువంటి చాలామందికి చెప్పడం జరిగింది, అడగడం జరిగింది, కానీ ఎవరు కూడా ముందుకు రాలేదు. ఇప్పుడు మేడం గారు కీర్తిరెడ్డి మేడం గారు సడన్గా మా పాఠశాలకు వచ్చి మరి మేడం నీకు ఏం కావాలి అనేటువంటి వాళ్ళు మమ్మల్ని అడగడం జరగడంతో పాటు నేను ముఖ్యంగా ఒక 2-3 సమస్యలను వాళ్ళకి చెప్పడం జరిగింది. అన్నిటికంటే ఇంపార్టెంట్ది త్రాగునీటి వసతి కాబట్టి మరి వాళ్ళు మాకు పాఠశాలకు ఒక 40,000 రూపాయలు అప్పుడే మాకు పంపి మరి వాటర్ ప్యూరిఫైయర్ను పెట్టుకోండి మేడం అనేటువంటి ఆలోచనతో వారు మాకు ఒక దాతగా అన్ని పంపడం జరిగింది, అందించడం జరిగింది. కాబట్టి నిజంగా మా పాఠశాలలో చదువుతున్నటువంటి 230 మంది విద్యార్థులకి ఈరోజు త్రాగునీటిని అందించడం జరిగింది.